హాయ్ ఫ్రెండ్స్, హలో. చాలామంది చాలా రకాల డౌట్స్ పడుతున్నారన్న. ఏందన్నా మిర్చి ధరలు వస్తాయి రావా, మిర్చి పంటలు వేయాలా వద్దా, ఏందన్న పరిస్థితి చాలామంది అంటున్నారండి. ఎవరు చెప్పే మాటలు గుడ్డుగా నమ్మకండి, మీకు మీరుగా ఆలోచించుకోండి. ఎందుకంటే స్టాకులు చాలా ఉన్నాయి. మిర్చి పంట వేయాలా వద్దనేది ఎవరో చెప్తే వినేది కాదు, మీకు మీరుగా ఆలోచించుకొని. ఎందుకంటే ఇటు కూడా మీరు డైలీ మిర్చి పంట వేసేవాళ్ళు ఇప్పుడు ఒకసారిగా మానేయాలంటే మానేయలేరు. కాబట్టి మీకున్న దాంట్లో 5 ఎకరాలు వేసేవాళ్ళు ఏంటంటే 2 ఎకరాలు మిర్చి వేయండి, 3 ఎకరాలు వేరే పంట వేయలేదు, 3 ఎకరాలు వేయండి మిర్చి పంట, మిగతా 2 వేరే పంట అట్లా వేసుకొని చూసి ఆలోచించి చేసుకోండి. ఎందుకంటే రేపు పొద్దున్న ధర వచ్చిద్దో రాదో చెప్పడానికి అయితే, వచ్చే ఏడాది గురించి అయితే ముందుగా చెప్పలేము. ఆల్రెడీగా మిర్చి స్టాకులు చాలా ఉన్నాయి. మిర్చి యార్డ్లో కాదు, ఏసీల్లో కానీ ఎక్కడికైనా మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ దాదాపుగా 3 కోట్ల వరకు స్టాకులు ఉన్నాయి. అందుకని రేపు పొద్దున్న వచ్చే ధరల కోసం ఇప్పుడు ముందుగా ఏమీ చెప్పలేము, రేపు వచ్చిద్దో రాదనేది. ఎందుకంటే పరిస్థితులు రోజుకు ఒకలాగా ఉంటాయి. ఈరోజు ఉన్నాడు రేపు ఉండట్లేదు, పోతున్నాడు, ఎప్పుడు ఎట్లా ఉండదో తెలియని పరిస్థితులు ఉన్నాం. కాబట్టి వచ్చే ఏడాది గురించి ఇప్పుడు ఎవరు ఆలోచించలేము. కాబట్టి ఎంతో కొంత రేట్ అయితే ఉండొచ్చు అనే డౌటు. కాబట్టి అది మొత్తం మానేయవద్దు, వెయ్యండి. వేసి మీ పంట, మీ వ్యవసాయం మీరు చేస్తే మీరు ఉంటేనే ఏదైనా బాగుంటుంది. ఓకే, మీ వీడియో కనిస్తే లైక్ చేయండి. ఇంకా పూర్తి వివరాల కోసం నిన్న వీడియోలో చాలా మీకు అప్లోడ్ చేయడం జరిగింది, చూసి తెలుసుకోండి. కొన్ని వివరాలు మీకు చెప్పాను నిన్న వీడియోలో, ఫుల్ వీడియోలో మాత్రం. ఈ షార్ట్స్ ఎందుకు పెట్టినందుకు కొంతమంది ఇంకా తెలియని వాళ్ళు తెలుసుకుంటారు మిర్చి ఆట గురించి అని చెప్పి మీకు వివరం కోసం అయితే చెప్పడం జరిగింది. మిర్చి పంట వేయడానికి రైతు అనేవారు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు. మీకు ఎందుకంటే మన వెనక తిరిగే వాళ్ళు మన గోతులు తవ్వుతారు అనమాట. మనతో నేను మిర్చి అయిన ఏరే పంట వేస్తానని చెప్తాడని అటుకి వెళ్తారు, ఇది మిర్చి విత్తనాలు కొనుక్కొని మిర్చి పంట వేస్తాడు. మీరేం ఆయన మాటలేమో మీరు దెబ్బ అయిపోతారు. అందుకని మీకు మీరుగా ఆలోచించుకొని మీ ఇంట్లో వాళ్ళు నిర్ణయం తీసుకుని ఏం చేయాలో ఆలోచించి తెలుసుకొని చూసి తెలుసుకోండి. ఓకే, ఈ రోజుల పరిస్థితులు బాగాలేదన్నమాట. మన వెనకున్నోడే మన గోతులు తవ్వే రోజుల్లో ఉన్నాం. అందుకని జాగ్రత్త. ఓకే, వీడియో వెళితే లైక్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి.